కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పలు రకాల సమస్యలపై శ్రీనివాస వర్మకు వివరించారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి హైవే అధికారులపై మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు. ప్రజలు నమ్మి మనకు ఓటేశారు. ప్రజల్లో మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన మా అందరికి కూడా చెప్పడం, దాంట్లో భాగంగా మరి వచ్చి 4-5 రోజుల్లో ఆయన ఢిల్లీ పర్యటన అయిన అనంతరం ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏ 3 పార్టీలకు కూటమి నాయకులందరికీ కార్యకర్తలకి అందరూ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ వర్షాలు తగ్గిన వెంటనే అది డేటు ముందే ఒక 5-6 రోజుల ముందే చెప్తాం. ఆ డేట్కి మన వాళ్ళందరూ కూర్చొని ఒకసారి అట్లా ఈ ఉన్న పరిస్థితులన్నీ కూడా పెద్దలు కూడా వివరించారు. ఆయన నోటీసులో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే అన్ని ప్రాంతాల్లో కూడా విలేజెస్లో ఇవాళ మనం 6.5 కోట్లతో ఓపెనింగ్లు చేసుకున్నాం. ఇవాళ వేరే ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 కూడా లేదు, అన్ని జీరోలు ఉన్నాయి. తాడేపల్లిగూడానికి సంబంధించి ఏదైతే హైవేస్కి అప్రోచ్ అయినటువంటి పరిస్థితి, వాటి మీద ఇప్పుడే ఎమ్మెల్యే గారు నేను కలిపి అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులని సైట్ ఇన్స్పెక్షన్ కూడా రాబోయే 4-5 రోజుల్లో వెళ్ళడం జరిగింది. వారు కూడా రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ అవైలబిలిటీ ఐడెంటిఫై చేసి దాని తాలూకు నివేదికని ఢిల్లీ పంపడానికి సిద్ధంగా ఉన్నాం. దాని మీద కూడా నేను తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటువంటి విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం ఉంచి శాసనసభ్యులుగా ఆయన్ని, పార్లమెంట్ సభ్యులుగా నన్ను, నేను పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అనంతరం మరి నరేంద్ర మోడీ గారు నేను పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి నేరుగా కేంద్ర మంత్రులు తీసుకోవడం, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక కొత్త వరవడితో పనిచేసి గతంలో ఎప్పుడూ లేనంత ఎయిర్పోర్ట్ విషయంలో కొంచెం చెప్పాను మీకు. ఎయిర్పోర్ట్ విషయంలో కూడా